ఒకరికి ఇద్దరు, ఇద్దరికి నలుగురు అయిపోయినారు. ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అన్ని నీవు త్రవ్వుకున్న గోతులే. నీవే నీళ్ళు పోసి పెంచావు. నీవుగానే ఈ అభయారణ్యమును తయారు చేసుకున్నావు. కామక్రోధాది అరిషడ్వర్గములతో, రాగద్వేషములు, స్వార్థము అనేటువంటి బీజములతో ఈ అరణ్యమును తయారు చేస్తున్నావు. సర్వకాలాలలో స్వార్థమైనటువంటి నీరు పోస్తూ పెంచుతున్నావు. స్వార్థం లేకుండా మానవుడు ఒక అంగుళం కూడా ముందుకు వేయలేడు. స్వార్థం అనేటువంటి వర్షపు నీటితో నీవుగా పెంచి వృక్షాలుగా తయారు చేస్తున్నావు. బాధపడుచున్నావు. కామందరి పోయినావు, క్రోధాందరి పోయినావు. ఆ గొయ్యిలోనే పడుచున్నావు. ఎవరో పడవేసినారని విలపిస్తున్నావు. ద్వంద్వాలతో, ఈశనత్రయాలతో, వ్యసనాలతో నీవే తయారు చేసుకున్నావు. నిస్సహాయుడివై, నిస్సహాయరాలువై విలపిస్తున్నావు. నీకు నిజమైన అనన్యమైన ఏకభక్తి ఉన్నదా? ఆత్మజ్ఞానం ఉన్నదా? పరవైరాగ్యం ఉన్నదా? సద్గురువు యందు అచంచల విశ్వాసం ఉన్నదా?